శ్రీమాత్రే నమః. ఈరోజుటి మన వీడియోలో కుంభరాశి వారి గురించి కొన్ని పచ్చి నిజాలైతే మాట్లాడుకుందాం. వారు నిజంగా నక్కతోక తొక్కినట్టే 2 శుభవార్తలైతే వినబోతున్నారు. కానీ అక్కడ ఒక మెలిక కూడా ఉంది. ఈ శుభవార్తలు ఎప్పుడు వినబోతున్నారు? ఎలాంటి శుభవార్తలు? ఎప్పుడు అందుకోబోతున్నారు? ఎప్పుడు వినబోతున్నారు? తెలుసుకోవాలనుందా? కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయిపోయి వీరు ఏ పని చేస్తున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మీ రాశి గురించి, మీ జాతకం గురించి, మీ భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీకు రాబోయే ప్రమాదాల నుంచి, రాబోయే ముప్పుల నుంచి, రాబోయే కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు ఈజీగా. అలాగే మీకు రాబోయేటటువంటి అదృష్టాల నుంచి, మీకు రాబోయే డబ్బుని ప్రతి ఒక్కదాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు మిస్ చేసుకోకుండా. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంతవరకు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చి, ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు కుంభరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఎందుకంటే మీలాగా వారు కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలిగా. వారు అందుకోవాల్సినవి వారు అందుకోవాలి కదా. కుంభరాశి వారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్కతోక తొక్కినట్లే. ఏప్రిల్ 21, 23 తారీఖులలో జరిగేది ఇదే. 2 పెద్ద శుభవార్తలు వీరు వినబోతున్నారు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంతేకాదండి, కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 3వ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు. దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మంచి జరగబోతోందా? చెడు జరగబోతోందా? అసలు మీ జీవితం ఏం కానుంది? కుంభరాశి వారికి కొంతమంది దరిద్రం అని చెబుతుంటే మరికొంతేమో పట్టిందల్లా బంగారమే అని చెబుతున్నారు. అసలు నిజాలేంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. ఒక్క పాయింట్ మిస్ అయిపోయినా కూడా మీ లైఫ్కి సంబంధించిన ఒక విషయాన్ని మీరు మిస్ అయిపోతారు. కాబట్టి పూర్తి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. చాలా చోట్ల నుంచి సేకరించి మరి ఈ వీడియోలో మీకు చెప్పటం అయితే జరుగుతోంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది? వీరి యొక్క లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి, వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా అందులో నుంచి బయటపడతారు, జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలుస్తాయండి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకండి. ఇది చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి కేవలం తక్కువ సమయంలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. కుంభరాశి వారికి చాలా మందికి కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అనుభవించారు. ఇక 2.5 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అంటే 2027 జూన్ 30వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరింది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంతవరకు కాసిన్ని తిప్పలైతే తప్పవని చెప్పుకోవాలి. కుంభరాశి వారికి ఇప్పుడు వీరికి 2.5 సంవత్సరాల కష్టాలు పడాల్సిందే, చాలా అవమానాలనేవి పడాల్సిందే అని చెప్పి చాలామంది కూడా అనటం మీరు వింటూనే ఉంటారు. మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా వినే ఉంటారు. ఎంతోమంది జ్యోతిషులు, పండితులు చెప్పే ఉంటారు. కానీ ఇందులో నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే శని అనగానే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఎన్నో కష్టాలు 5 సంవత్సరాలలో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మాటని లైన్ చేసుకోండి. సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ లాంగ్ సంతోషంగా బతికేందుకు డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు గతం గతః కదా. 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మీరు మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలను, సంతోషాలను వచ్చిన వాటిని అనుభవించారు.
కానీ ఎక్కువ పర్సన్స్ చూసుకుంటే కష్టాలను కూడా అనుభవించారనే చెప్పుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు ఇక 2.5 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఏం జరగబోతోంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి? అది ఇప్పుడు మనకు మార్చి 30వ తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకు అంటే కుంభరాశిలో శని ఉన్నాడన్నమాట. ఇప్పుడు చివరి దశ అనేది 3వ దశలో అనేది మనం వచ్చేసాం. అయితే ఈ శని 3వ దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు. ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారన్నమాట. చాలామంది శనిదేవుడు అంటే తిట్టుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. చాలామంది కూడా అబ్బా! మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడు. మా జీవితం కూడా నరకమైపోతోంది. కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో, కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడని గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, శనిదేవుడు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చెయ్యకూడదు. అంటే ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చెయ్యకూడదు, మంచి చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలి చూపించాలి. మనకు చేతనైనంత సహాయం వారికి కనీసం ఒక 100 ఉందనుకోండి, మీ దగ్గర ఒక రూ. 5, రూ. 10 కూడా వారికి దానంగా ఇవ్వాలి. అలా ఇస్తే ఏమీ అవ్వదు కదా! 100లో నుంచి 5, 10 తీసిస్తే మన ఆస్తేమీ తరిగిపోదు కదా! అలా మనకు తోచినంత సహాయం ఆయన చేస్తూ ఉంటే శనిదేవుడు మనకు ఎప్పుడూ కూడా కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్‌గా ఉంటారన్నమాట. కాబట్టి శనిదేవుడు 3వ దశలోకి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్‌కి లేపి అక్కడ కూర్చోబెట్టి వెళ్తాడన్నమాట. అంటే ఒక మంచి స్థాయి, ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి కూర్చోబెడతాడు. కాబట్టి మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా అస్సలు భయపడకండి. అస్సలు భయపడొద్దు. అసలు భయపడాల్సిన పనే లేదు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు కాసింత ఓపికగా, ఒద్దికగా ఉండండి. ఎందుకంటే శనిదేవుడు అంటే ఎప్పుడు కష్టాలను ఇచ్చే దేవుడు, బాధల్ని ఇచ్చే దేవుడే కాదండి. ఇక్కడ శనిదేవుడు అంటే ఏంటి అంటే ఒక గురువులాగా, ఒక టీచర్‌లాగా, ఒక లెక్కల మాస్టర్‌లాగా లెక్కలన్నీ తేల్చేసి వెళ్తాడు. అంటే ఎలా? ఎవరైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని శిక్షిస్తాడు, దండిస్తాడు. వారిని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. ఎవరైనా పొరపాటున ఏదైనా చేస్తుంటే, చెడు పనులు చేస్తుంటే అవన్నీ మానేలా చేస్తాడు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల లెక్కల్ని సరిచేస్తాడు. అంటే ఆ లెక్కల్ని సరిచేయటం అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి కొన్ని పాఠాలు చెప్తాడు. కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గితేనే కదా మనం జీవితం అనే పాఠంలో నెగ్గగలము. ఇప్పుడు ఒక పిల్లవాడు సంవత్సరం అంతా చదివి వాడికి సంవత్సరం రోజున ఒక పరీక్ష పెడితే కదా ఆ సంవత్సరం అంతా వాడు ఏం చదివాడు, వాడి బుర్రకు ఏమి ఎక్కింది, నెక్స్ట్ క్లాస్‌కు వాడు వెళ్ళగలిగే అర్హత సంపాదించాడా లేదా అన్నది ఆ పిల్లవాడికి ఎప్పుడు తెలుస్తుంది? సంవత్సరం అంతా చదివేసి ఫైనల్ ఎగ్జామ్‌లో రిజల్ట్ వచ్చిన రోజు. ఇక ఆ పిల్లాడు అక్కడ పాస్ అయిపోయాడంటే నెక్స్ట్ క్లాస్‌కి ఈజీగా వెళ్ళిపోతాడు. శని దేవుడు కూడా అంతే లెక్కలు తేల్చేసి వెళ్తాడు. బెత్తం పుచ్చుకొని మరీ లెక్కలు తేల్చేస్తాడు. నువ్వు నీ జీవిత పాఠంలో నెగ్గుతావా లేదా అని టెస్ట్ పెడతారు. ఒకవేళ నువ్వు తప్పులు చేస్తే వాటికి శిక్షిస్తాడు. ఆ శిక్ష నుంచి నువ్వు పాఠాలు నేర్చుకుని మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు చేయకూడదు అని. ఎప్పుడైతే మనకు శని దశ, శని పీరియడ్ నడుస్తూ ఉంటుందో ఆ సమయంలో నేర్చుకున్న పాఠాలుంటాయి చూడండి, జీవితంలో మళ్ళెప్పుడూ కూడా మనం తప్పుల జోలికి వెళ్ళం. అలాంటి గుణపాఠం నేర్పించి వెళ్తాడు. మరి ఇన్నాళ్ళు బాధలు, కష్టాలు పెట్టాడు, పరీక్షలు పెట్టాడు, మనల్ని శిక్షించాడు, తప్పులకి శిక్ష వేశాడు, దండించాడు. వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తాడంటే అస్సలు కాదు. మీకు ఇప్పుడు ఎంత పరీక్షలు పెట్టాడో, ఎంత బాధ పెట్టాడో, అంత కష్టపెట్టాడో అంతకు రెట్టింపు మీకు సంపద ఇచ్చి వెళ్తాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చి వెళ్తాడు. మీరు అట్టడుగు స్థాయి నుంచి ఆకాశమంత స్థాయికి మిమ్మల్ని లేపి అక్కడ కూర్చోబెట్టి వెళ్తాడు. ఒక గొప్ప భవిష్యత్తును మీకిచ్చి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ మీరు ఆలోపు ఓపికగా ఉండాలి. ఆయన్ని తిట్టుకోవటమో, అనవసరంగా దూషించటమో ఎప్పుడూ కూడా చేయకూడదు. శని అనుగ్రహానికి ఎప్పుడు కూడా మనం పాత్రలం అవ్వాలి. అప్పుడే మంచి రిజల్ట్ అన్నది మనకి ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనుక
మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కూడా మనిషిలో కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్‌ని కూడా చేర్చారు. మీరు ఆల్రెడీ కుంభరాశి వారు. అసలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మంచివారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేసేస్తూ ఉంటారన్నమాట. మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి కష్టం కలగకుండా వారికి సహాయం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగని మన దగ్గర ఉన్నదంతా దోచిపెట్టేయమని కాదు. ఉన్న దాంట్లో కాస్త. కుంభరాశి వారు అందరూ బావుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ ఒక పని మనం కుంభరాశి వాళ్లకు అప్పజెప్తే ఆ పని పూర్తి అయిపోయేంత వరకు అస్సలు నిద్రపోరు. అంత కష్టపడి వాళ్ళు మాత్రం ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ ప్రతిఫలం అనేది చూపించే వెళ్తాడు. ఇక ఈ విషయాన్నైతే మీరు గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్ని గుర్తించుకుని మీరు చేస్తున్న పని పట్ల కాసింత శ్రద్ధ చూపించండి. ఈ సోమరితనము, బద్ధకము, రేపు చేద్దాం అనే మాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్‌లో వస్తూనే ఉంటాయి. వింటూనే ఉంటాం. మన ఒక్కళ్ళకి స్పెషల్ కాదుగా. అలా మనకొక్కళ్ళకి స్పెషల్ అనిపించటం కాదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ అంటే ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలన్నమాట. ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్‌లో ఉంటారండి. కష్టపడి అంటే ఏదైనా కూడా చెయ్యకుండా అందదు కదా. ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. ఆ కష్టపడటం అనేది తెలుసుకోండి. ఆ కష్టపడటంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కుంభరాశి వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. కాకపోతే ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తాం, మళ్ళీ కష్టం వస్తుందో, ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అన్న ఒక భయంతో ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటి ఆందోళనలేమీ పెట్టుకోవద్దు. మీరు కష్టపడి సిన్సియర్‌గా ఉన్నంతకాలం ఇటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు కష్టపడి తెలివితేటలతో ముందుకు వెళ్తే ఎవరిని మోసం చెయ్యకుండా అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యమన్నమాట. కాబట్టి భగవంతుడిని ఆరాధన చేసుకోండి. ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవుడికి అభిషేకాలు చేయించండి. తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయించుకోండి. ఈ 2.5 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి చేసే వెళ్తారు ఆయన. ఒక్క మాట గుర్తుంచుకోండి. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుంభరాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా బాగుంటుంది. కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త నెలలోకి ఏప్రిల్ 21, 23 తారీఖులు కూడా చాలా చాలా బాగుంటాయన్నమాట. అంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి వీరందరికీ కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక లాభాలనేవి ఎక్కువగా రాబోతున్నాయన్నమాట. ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతోంది. మీరు చేసే పనుల పట్ల ఇది ఒక గొప్ప శుభవార్త. మొదటి శుభవార్త. ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది ఎంత తేలిగ్గా ఎవరికీ రాదు. కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారికి చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న బిజినెస్ ఏ వృత్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి పై అధికారుల నుంచి అభినందన మీకు దొరుకుతుంది. మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మీరైతే శుభవార్త వినబోతున్నారు. మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్పు అంటే మార్కులు పరీక్షలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించిన ఫలితాలు మీకు నచ్చినట్టు మీ పెద్దవాళ్లకు ఇష్టపడ్డట్టు మీ పరీక్షల్లో మార్క్స్ అయితే రాబోతున్నాయి. ఫలితాలైతే రాబోతున్నాయి. అంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు. ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం.
ఆ చదువు చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివి చదువుకు అంకితమైపోయిన విద్యార్థులు కూడా ఈ కుంభరాశిలో చాలామంది ఉన్నారు. వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్స్ చూడబోతున్నారనమాట. ఈ 2 గుడ్ న్యూస్‌లో చాలా మంచి గుడ్ న్యూస్. ఇది తొందరలోనే వినబోతున్నారు. మీరు ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తెలివిగా వాటిని అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధలతో, మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. చక్కగా మంచిగా కాపురం అయితే ముందుకు వెళ్తుందన్నమాట. నలుగురిలో వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారన్నమాట. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కూడా అనుకూలంగా ఉంది. లవర్స్‌కి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఏప్రిల్ 21, 23 తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరేదన్నా పెద్దల్ని సమీపించి విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో. మీ ప్రేమ గురించి పెద్దవాళ్లకు చెప్పాలంటే అనుకూలమైన సమయం. ఈ సమయంలో పెద్దవాళ్ళు ఈజీగా ఒప్పేసుకుంటారు కాబట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక ఆ విషయాన్నైతే గుర్తుంచుకోండి. ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంది. ఇక వచ్చేసి చుట్టూ ఎవరూ లేనప్పుడు అన్నమాట ఎందుకు మెన్షన్ చేశాను అంటే, కుంభరాశి వారు ఒక్క పాయింట్‌ని బాగా గుర్తుంచుకోవాలి. మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పడుతున్న కష్టాలు పర్సనల్‌గా మీరు చాలా పడుతున్నారు. కష్టం ఏంటో మీకు తెలుసు. నష్టమేంటో మీకు తెలుసు. దుఃఖం మీకు తెలుసు. ఆ పని మీద మీరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు. మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు. కాకపోతే ఏదో జరిగిపోతుందేమో, ఏదో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జనాలు ఏంటంటే ఒకళ్ళు బాధపడుతున్నారు అంటే అస్సలు చూసే పరిస్థితులు లేవు. తట్టుకోలేరు అసలు. చూసి ఓర్వలేకపోతారు. కాబట్టి మీకు మంచి జరిగినా, చెడు జరిగినా, ఏ శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు వినండి. ఆ విధంగా ఉన్నట్టుగానే మీరు ప్రయత్నించండి. నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నలుగురితో కలవటం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరుగుతుందనే చెప్తాను. ఎందుకంటే మీరు చాలా మంచివారు, చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల, మీ తెలివితేటలు, మీ యొక్క ముందు చూపును చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో, మీరేంటో అంటూ ఉన్నట్టు ఉంటే జనాలతో ఎక్కువగా టచ్‌లో ఉండకుండా మీ విలువైన సమయాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబం పట్ల విషయాలు కూడా మీ భార్య భర్తలు మధ్య సంబంధించిన విషయాలు ఏవైనా కానీ ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి. వారికి తెలియటం వల్ల కాస్త చులకన అయ్యే అవకాశం ఉంది. ఎవరు మనకేమీ ఇవ్వరు. ఎవరు కూడా తీసుకొచ్చేందుకు ఆపదలో ఉన్న ఆదుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోండి. ఇక ఈ 2 రోజుల్లో కూడా ప్రయాణాలు విషయానికి వస్తే ఇక ఒక రోజు మీకు ప్రయాణం జరుగుతుందన్నమాట. ఈ ప్రయాణం వలన చాలా స్మూత్‌గా జరుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్నిస్తుంది. చాలా హ్యాపీగా 3 రోజులు కూడా సంతోషంతో గడిచిపోతాయి. పనులలో మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారన్నమాట. 2 శుభవార్తలు అయితే పక్కా వింటారు. ఈ 2 రోజులు అద్భుతంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద మంచి చూపించబోతోంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా 90% మీకు బెటర్‌గా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుంభరాశి వారందరూ కూడా విన్నారు కదా! మీ జీవితంలో మీరు చేసుకోవాల్సిన మార్పులేంటి, చేర్పులేంటి ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైంది కదా! ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎదిగి ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కటి మీకు అర్థమైంది. మీరు ఇంతవరకు కూడా ఒక లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ ఉంటే గనుక కుంభరాశి వాళ్ళు తప్పకుండా వారికి షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.